నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణలో పోల్ సర్వే నడుస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్నికలు జరిగితే ఇప్పుడు గెలిచే పార్టీ ఎవరిది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడైతే పోలింగ్ సర్వే అయితే నడుస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్నికలు జరిగితే గెలిచే పార్టీ ఎవరిదంటారు? సో ఎలా ఉండబోతుంది ముందు? అంటే ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన అని చెప్పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తన పరిపాలన మీద ప్రజలకి విశ్వాసం పెరిగింది, మంచి పరిపాలన చేస్తున్నాం అనే నమ్మకంతో ఈ ప్రజల అభిప్రాయం సేకరించే కార్యక్రమంలో భాగంగా ఇది నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని తొలగించారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా రాలేదు ఫలితాలు. 65, 35, 60, 40 ముందు 70% ఫామ్ హౌస్ పరిపాలన అంటే కేసీఆర్ గారి పరిపాలనకు వచ్చింది. 30% చిల్లర మాత్రం వీళ్ళకి వస్తూ ఉంది. ఇప్పటికైతే దాన్ని 60 చిల్లర 30 చిల్లర వరకు వచ్చి అయిపోయిన తర్వాత దాన్ని తొలగించడం కూడా జరిగింది. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా మనకు అర్థం కాని విషయం. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలు రావడానికి. ఎన్నికల 4 సంవత్సరాల సమయంలో వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకి ఏ విధంగా చేస్తున్నాము, పురోగతి ఏంటి, పరిశ్రమలు ఏంటి, నిరుద్యోగులకి అవకాశాలు ఏ విధంగా కలగజేస్తున్నాము, మరి తలసరి ఆదాయం పెంచామా లేదా, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయా లేవా, మరి నీటి రంగానికి సంబంధించినంత వరకు జలాశయాలను ఏ విధంగా పూర్తి చేయగలిగాము, వీటి మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది. అంతేగాని ఎక్కడైనా, ఇది తెలంగాణకు కాదు నేను చెప్పేది, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశానికి సంబంధించినైనా సరే, వాళ్ళకిచ్చిన 5 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళు ఏం చేయగలిగారు, ప్రజలకు ఏం చేస్తున్నారు, ప్రజలకి చేయాల్సిన పనులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్న పనులన్నీ చేస్తున్నారా లేదా అని చెప్పి ఒక అవగాహనకు వస్తే అదే చాలా ముఖ్యమైన విషయం కూడా. ఇంకా ఎన్నికలు 3 సంవత్సరాల పైచిలకు సమయం ఉన్నప్పుడు ఈలోపే ప్రజాభిప్రాయం కోరుకోవడంలో అర్థం ఉండదని అయితే నేనైతే భావించట్లా. మరి ఎందుకు అది తలపెట్టారో మొదలుపెట్టిన వాళ్ళే చెప్పాలి. దీని ప్రకారం ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజామోదం కేసీఆర్కి అంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఉందనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాదు, ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లో నెట్టింది లోక్సభ ఎన్నికలు. ఆ తరువాత కొన్ని చర్యల వల్ల, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరిగిందనేది మాత్రం వాస్తవం. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళ ఘనత కంటే కూడా వీళ్ళ పొరపాట్లే వాళ్ళకి అవకాశాలు కలగజేస్తున్నాయి. సహజంగా ఏ పార్టీకైనా సరే అయాచితంగా కలిసి వచ్చాయి. ప్రజల్ని ఏదన్నా ఇబ్బంది పెడితేనో, పరిపాలన సక్రమంగా లేకపోతేనో, ప్రతిపక్షాలు గొంతెత్తి వాటిని ప్రశ్నించినప్పుడు సహజంగానే ప్రజల్లో వాళ్ళ మీద సానుకూలత పెరుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ ప్రజల గురించి, సమస్యల గురించి కంటే కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలే వీళ్ళకి అవకాశాలు కలగజేస్తున్నాయి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటా ఉంటే నాకు తెలిసి 1984 ఎందుకన్నానంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ గడ్డపై ప్రాంతీయ పార్టీ ప్రాతినిధ్యం లేని లోక్సభ ఎన్నికలు మొన్న చూసాం. 2024 1984 నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే 2014లో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక స్థానం వచ్చింది, మల్లారెడ్డి గారు. తర్వాత పార్టీ మారి బీఆర్ఎస్కి వెళ్ళారు. అలాగే బీఆర్ఎస్కి రావడం కూడా, అప్పుడు టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ కూడా రావడం కూడా జరిగింది. మరి మొన్న ఎందుకు ఒక స్థానం కూడా రాలేదు? ఇప్పుడు ప్రజాభిప్రాయం ప్రకారం కనుక ముందుకెళ్తే బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లు పెరిగినాయి? ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఉదాహరించలేదు కాబట్టి అక్కడ వ్యత్యాసం కొంత తేడా వచ్చి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య చూసుకున్నట్టున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు కూడా తెలివిగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది కాబట్టి, లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు వచ్చినాయి కాబట్టి మనం బీఆర్ఎస్నే పోటీ పడదాము, దీన్ని వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటే భారతీయ జనతా పార్టీని 3వ స్థానానికి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పని వీళ్ళు భావించి రాజకీయ ఎత్తుగాళ్ళలో భాగం అయితే మాత్రం నేను ఇది భావిస్తున్నాను. అంతే తప్ప ఇది సరైన ప్రజాభిప్రాయం అయితే కాదు కదా. అవును, భారతీయ జనతా పార్టీ ఉంది, అలాగే బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ముగ్గురు ప్రజాభిప్రాయం ఏందో కనుక్కుంటే అప్పుడు దానికి మనం ఒక లెక్కల్లోకి రావచ్చు.
అలా కాకుండా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుపడే విధానం చూసుకుంటా ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. అవును. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి, ప్రాంతీయ పార్టీ ఎదగకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి అని అంటారు. అంటే ముగ్గురు వాళ్ళ యొక్క రాజకీయాల అవసరాల గురించో వాళ్ళ పార్టీని మనుగడ సాగించడం దాని గురించో మాట్లాడుకుంటున్నారు తప్ప వాస్తవంగా ప్రజల గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. అవును. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అందుకనే ప్రజలు ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టాలో వాళ్ళకి పెడతా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వరకు నేను చెబుతున్నాను. ఇక్కడనే కాదు. అంటే ప్రజలు ఒకప్పుడు ప్రజలకు సమాచారం చాలా తక్కువగా ఉండేది. గ్రామ స్థాయిలో నాయకత్వం వహించే వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ మంది వాళ్ళ అనుచరులుగానే కొనసాగుతూ ఉండేవాళ్ళు. తటస్థులు ఫలితాలని నిర్దేశించేవాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి మారిపోయింది. సామాన్యుడికి కూడా ప్రపంచం అంటే ఏంటో అనుక్షణం అతని చేతిలో చూస్తున్నాడు ఈరోజు. అవును. ఏమేమి జరుగుతున్నాయి అతను బేరీజు వేసుకుంటున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ని ఓడించింది, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన సందర్భంగా ఓడించింది కేసీఆర్ గారు. అతను ప్రజలకి ఇబ్బంది పెట్టాడనో లేదా శాంతి భద్రతలు సరిగ్గా లేవనో ఇది కాదు. చాలా కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళు. అలాగే గత ప్రభుత్వాలు కొనసాగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు కొనసాగించారు. కొంత ఇంకొంచెం ఎక్కువ కూడా వాళ్ళు కూడా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే జలాశయాలకు సంబంధించి కావచ్చు కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేపట్టారు వాళ్ళు. కానీ ఎందుకు దూరం ప్రజలకు దూరం అయ్యారు. ఉద్యమ నాయకుడిగా ప్రజలతో ఏ విధంగా మమేకమై ఉన్నాడో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు దూరం అయ్యాడు. అంటే దీనికి రీజన్ ఏంటంటారు సార్? నిజంగానే మీరు చెప్పినట్లు కొంచెం దూరమైనట్లయితే కనిపిస్తుంది. మరి ఎందుకు రీజన్ ఏమి? అది ఆయనే చెప్పాలి, మనకేం తెలుసు దానికి సంబంధించినంత వరకు. అందుకే ప్రజలు ఆయనకు అధికారాన్ని దూరం చేశారు. అవును. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన ప్రజలకు దూరం అయ్యాడు కాబట్టి ప్రజలు ఆయన అధికారం నుంచి దూరం చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు బాగా పరిపాలించాడా, ఆయన పరిపాలన బాగుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి మొగ్గు చూపుతారు అంటే ప్రజలు ఇప్పుడు కేసీఆర్కి వెళ్ళి మొగ్గారు కదా. కాబట్టి ప్రజల ఆలోచనల విధానాలు మారుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి చేస్తే మంచిగా వెళ్తారు, వాళ్ళకి అవమానం చేశారనుకోండి ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగానే కేసీఆర్ను ఓడించారు తప్ప బీఆర్ఎస్ను ఓడించారే తప్ప బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇవ్వలేదేనో, లేకపోతే భద్రతలు లేకుండా ప్రజలకు భద్రత లేకుండా చేసిందేనో, అశాంతి ఉందనో అయితే ఓడించలేదు కదా. ప్రజలు కొన్ని విషయాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ముఖ్యంగా గ్రామ స్థాయిలో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు, రైతు బంధు కార్యక్రమం కావచ్చు, లేకపోతే ధరణి కార్యక్రమం కావచ్చు, అలాగే ప్రజలకు అందుబాటులో లేని కార్యక్రమం కావచ్చు, శాసనసభ్యుల యొక్క అవినీతి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ పనితీరు కావచ్చు, ఇవి బేరీజ్ వేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు పట్టణంలో అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ బీఆర్ఎస్ ఓట్లు వేశారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ వల్ల వ్యతిరేకత వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇది గమనించుకోవాలి. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ ఏకమొత్తంగా తిరస్కరించలేదు, ఏకమొత్తంగా ఆమోదించలేదు. ఇప్పుడు 119 స్థానాల్లో 90-95 వస్తే వాళ్ళు అవతల వాళ్ళని తిరస్కరించారని మనం భావించవచ్చు. వాళ్ళకి ఇచ్చింది 64, వీళ్ళకి ఇచ్చింది 39. ఇది కూడా గమనించుకోవాలి కదా. 39 అంటే సామాన్యమైన సంఖ్య అయితే కాదు కదా. మరి 39 శాసనసభ స్థానాలు వచ్చిన పార్టీకి లోక్సభలో ఒక స్థానం కూడా రాలేదంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసే పనుల వల్ల బీఆర్ఎస్ కొంచెం పుంజుకుందనేది మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అదే ప్రజలు తీర్పు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.